అక్క అక్క, పంతులు గారికి 20,000, 30,000 సంభావన ఇవ్వాలట. బీరువాలో ఉన్నాయి, తీసుకో. బీరువా తాళాలు ఇవ్వక్క. సారీ అక్క, మర్చిపోయాను. తాళాలు గుత్తి పార్వతి దగ్గర ఉండిపోయింది కదా. విజయ, ఎంత సంతోషంగా ఉందో తెలుసా? ఏ పార్వతి, బాబు గారు ఫోటోలు తీశారు. అయ్యగారు నన్ను పొగిడారు. అమ్మో, నా అంత అదృష్టవంతరాలే లేదు. కానీ అమ్మగారే నా వైపు చూడలేదు. ఎట్టా ఉన్నారు? కోపంగా చూసారా, నవ్వుతూ చూసారా? ఏమో పార్వతి, సగం భయంతో నేను చూడలేదు. కానీ చాలా అందంగా ఉన్నా తెలుసా? ఎంతమంది దిష్టి తగిలిందో. ఏంటే ఇంకా నగలేసుకుని కులుకుతున్నావా? తీసేస్తున్నాను చిన్నమ్మగారు. తీసేస్తున్నావా? ఎందులో? సంచి తెచ్చుకున్నావా ఏంటి? అదేంటి మేడం అలా అంటారు? దాన్నంటే నీకేంటే నొప్పి? అంతేలే, పనోళ్ళంతా ఒకటేగా, కార్మిక సంఘం. నేను చెప్తుంటే హరికథ వింటున్నట్టు వింటోంది. ఆ తాళాలు గుర్తిటివ్వు. చిన్నమ్మగారు, నీ బాబు జాగిరి అనుకుంటున్నావా? చిన్నమ్మగారు, ఇవ్వు. అయ్యో, ఇవ్వవే, ఇవ్వు. వద్దు చిన్నమ్మగారు. చిన్నమ్మగారు ఇవ్వమంటుంటే వద్దు. చిన్నమ్మగారు వద్దు. ఇవ్వు. ఇవ్వవే. చూసావా, బీరువా తాళాలు ఇవ్వడానికి దీనికి మనసు ఒప్పట్లేదు. తీస్తున్నట్టు యాక్షన్ చేస్తోంది. నెమలి పించాన్ని తీస్తున్నట్టు సుకుమారంగా తీస్తే ఎలా వస్తుంది అత్తలోక సుందరి? ఇలా పట్టి లాగితే వస్తుంది. చిన్నమ్మగారు వదలవే. వద్దు చిన్నమ్మగారు. చిన్నమ్మగారు, వద్దు చిన్నమ్మగారు. చిన్నమ్మగారు, వదలవే. ఆవిడెందుకు? చచ్చి స్వర్గంలో ఉంది, ఉండని. నీ వయ్యారాన్ని చూడలేక మేమే చస్తున్నాం. మా అమ్మని ఎందుకంటారు చిన్నమ్మగారు?
నువ్వు 2 నిమిషాలు బయటకెళ్ళు. వెళ్ళు. పెడుగుండెల ఉప్పిన రేగెను ఏమిటి చిత్రం ఓ ముత్తమందారం గలగల నవ్వులు వెలవెలబోయి చేరెన శోకం ఓ ముత్తమందారం చైత్రం గూటికి చీకటి చేరెన సిరి చిరునవ్వునే చిదిమేసి నిన్ను చూస్తే ఈ నిమిషం చినబోగా వాసంతం మీ అమ్మనంటాను, మీ అమ్మమ్మనంటాను. నాకెదురు మాట్లాడితే నీ గొంతు గట్టిగా నొక్కేసి మూగదాన్ని చేసి పారేస్తాను. ఏమనుకుంటున్నావో? ఉప్పిన రేగెను ఏమిటి చిత్రం ఓ ముత్తమందారం గలగల నవ్వులు వెలవెలబోయి చేరెన శోకం ఓ ముత్తమందారం. నేనేం చేశాను సన్నమ్మ గారు? నన్ను ఎందుకు ఇలా చేస్తున్నారు? మీకు దండం పెడతాను. ఏంటే నువ్వు నాకు దొరకట్టేది? లే. కుళ్ళే నాకు కుళ్ళు. నాకు దక్కని భాగ్యం ఎవరికైనా దక్కితే నేను తట్టుకోలేను. ఈ ఇంట్లో ఎంగిలి మెతుకులు తిని పడుండే నువ్వు తరతరాల నుండి ఘట్టమనేని ఇంటి పెద్ద కొడళ్ళు పెట్టుకునే నగలు నువ్వు పెట్టుకుంటావా? నేను ఆశపడలేదు సన్నమ్మ గారు. పెద్ద బాబు గారు చెప్పినందుకే. నోర్మై, పెదబాబు గారు చెప్పారని నా నెత్తిన కూర్చుంటావా? తోలు తీస్తా. వీటిని తాకే అర్హత కూడా లేదు. ఇంకా ఒంటి మీద వేసుకుంటావా? తీయవే, తీయ్. తీయ్. ఏయ్, అక్కడ పెట్టడం కాదే, ఇక్కడ పెట్టు. నీ ముచ్చట తీరింది. నా ముచ్చట ఎవరు తీరుస్తారు? ఈ ఇంటి చిన్న కోడలు వేసుకోరాదన్న కండిషన్ ఒకటి ఏడ్చింది కదా. నువ్వు ఏడుస్తూ నా మూడ్ పాడు చేయకు. ఎవరు లేరు కానీ నగలు తీసి నాకు పెట్టు. కనీసం ఫోటోలు తీసుకునైనా మురిసిపోతాను. పెట్టవే. అమ్మగారు తిడతారండి. అమ్మగారు నేను పెట్టుకుంటే తిడతారు, నాకు పెడితే తిట్టరు. నువ్వు పెట్టలేదనుకో చంపేస్తాను. పెట్టు. వెయ్యవే.